ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో ఒక లైన్ పెట్టిరు వాళ్ళు, రెడ్లని కానీ ఇంకా వేరే కులాలను కూడా ఆయన దూషించిండు అన్న కోణంలో పోలీస్ స్టేషన్లో కేసులు అవుతున్నాయి, కేసులు పెట్టిరు అన్నది కూడా ఒకటి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు మీరు ఇంకొక కులాన్ని ఒక బూత్ లాంగ్వేజ్తో తిట్టడం? సరే ఇది ఏమన్నా రఘు, అది చెప్పుపోని ఏమన్నా లైవ్ నడుస్తుంటే ఇక్కడ క్లియర్గా లైవ్ నడుస్తుంటే ఆ లైవ్లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లగాడు వచ్చి బీసీలంతా మా ఉత్సాదాగాలని అనొచ్చున్నారు రఘు, అనకూడదు. ఇక్కడ మీకు చూపిస్తారు రఘు, ఇగో ఈ లైవ్ నడుస్తుంటే బీసీలంతా మా ఉత్సాదాగి బతకాలరా, బీసీలంతా మా ఉత్సాదాగి బతకాలరా అని చెప్తే నేను వీనికి సమాధానం, మహేష్ రెడ్డి వీనికి సమాధానం చెప్పిన, ఎవరు చెమట తాగుతుండ్రా అని చెప్పిన. దాన్ని జానారెడ్డి గారికి ఫోన్ అందుకొని ఏ రెడ్లను అందరినీ ఉత్సాహమన్నారా మల్లన్న అని చెప్పి దాన్ని ప్రాపకాండ చేయాలని చెప్పిండు. ఆయన చెప్పిండా? నేను అనుకుంటున్నా ఆయన ద్వారానే జరుగుతుంది. విషయం ఏంటంటే వీళ్ళకి అసలు ఇది చూసినటువంటి వాళ్ళు చల్ ఇట్లా అనకూడదా బీసీలను అని చెప్పి చాలా మంది రెడ్లు నాకు ఫోన్ చేశారు, ఇట్లా అంటారా బీసీలను అని చెప్పి. అయితే ఈ బీసీ ఉద్యమాన్ని అనసడానికి ఇది వాడుకోవచ్చు అని అనుకున్నావు. ఆ దరిద్రం ఏమైందంటే వీళ్ళు స్టార్ట్ చేయగానే బీసీలు పోలరైజ్ అయ్యాయి. దాంతో వెంటనే ఆ ఉద్యమాన్ని ఆపిరు. కనీసం నేను 100-150 బొమ్మలన్నా తలగబడతాయి, 20 శివయాత్రలను వెళ్తాయి అని అనుకున్నా. అది దరిద్రానికి మధ్యలో ఆగిపోయి. ఈడ బీసీలు ఆత్మగౌరవం లేక బతున్నారు. అంటే మేము అంటాం మీరు పడాలి, మేము వేస్తాం మీరు తినాలి, ఆత్మగౌరవం లేకుండా బతున్నామా? ఏమన్నాడు ఆయన? బీసీలు అందరూ మా ఉత్సదాగాలని చెప్పాడు. నేను కనీసం మీ కులం పేరన్నా తీసినా? మీకు కావాల్సింది ఏంది? తీన్మార్ మల్లన్న కాదు, తీన్మార్ మల్లన్న వెనక స్టార్ట్ అయిన బీసీ ఉద్యమము, దాన్ని అణిచివేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలను బీసీలను గమనించడం, ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలం అందరం ఒక్కటై ఒక్క తాటి మీద నడుస్తూ ఉన్నాం. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నాయకుడా బీసీ నాయకుడా? కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకుడిని. కానీ మీ పార్టీ బీసీల పక్షపాతిగా ఉన్నదని మీకు అనిపిస్తుంది? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్తా ఉన్నాడు కదా, జిత్నా ఇస్సేదారి ఉత్తినే బాగేదారి అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాడు కదా. ఆయన ఆశయాలు ఇంప్లిమెంట్ ఆయన ఆశయాలు ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం శరవేగంగా ముందుకు పోతుంది. ఈ తారతమ్యాలన్నీ తగ్గిపోతాయి. ఇంప్లిమెంట్ చేయనించే అవకాశం ఉందా? అంటే ఆయనకు మనస్ఫూర్తిగా ఉంది రఘు ఇది ఇంప్లిమెంట్ చేయాలని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటికీ, మెజారిటీ మంత్రులు వాళ్ళు ఉన్నప్పటికీ, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇక్కడ బోయినపల్లి దగ్గర కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళ నోటి నుంచి క్యాస్ట్ సెన్సస్ అని చెప్పించాను. అంటే ఆయన ఎంత పవర్ఫుల్గా ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయించాలనుకుంటే, అంతే పవర్ఫుల్గా పనిచేసిన ఇందిరాగాంధీని ఇదే రెడ్లు పార్టీ పెట్టి చేయాల్సినంత పని చేశారు. ఇదే రాహుల్ గాంధీ అదే పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడున్న రెడ్డి నాయకులు కూడా అదే ప్రయత్నం అప్పుడు భవిష్యత్తులో చేయబోతున్నారు అన్నది ఒక చర్చ. బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇంత చైతన్యం లేదు రఘు, ఇంత చైతన్యం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం ఇబ్బంది జరిగినా, ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయాలని చూసినా ఈ వర్గాల ప్రజలంతా హక్కును చేర్చుకునేటువంటి శక్తి ఇలా కాంగ్రెస్ పార్టీ సొంతం. అప్పుడు లేదు ఇంత అవేర్నెస్, ఇప్పుడు ఉంది. అప్పుడు ఆడినట్టు ఇప్పుడు ఆడతామంటే కుదరదు. దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అంతా తోడు చేసుకుపోతా ఉంటే మీరు మళ్ళీ ఇంకా కాంగ్రెస్ అంటున్నారు. బీజేపీ అంత ఆక్యుపై చేస్తున్నది. ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఎందుకు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ కొత్త జీవసత్వాలు పోసుకుంటుంది ఇప్పుడే. ఒకప్పుడు ఈ దేశంలో ఆమ్ ఆద్మీ విస్తరిస్తుంది, ఆమ్ ఆద్మీ పంజాబ్ గెలిచింది, ఆమ్ ఆద్మీ ఢిల్లీలో ఉంది, ఆమ్ ఆద్మీ పక్క రాష్ట్రాలకు గుజరాత్లకు పోయింది, ఆమ్ ఆద్మీ ఇది చేస్తుంది అది చేస్తుంది అనుకున్నా. ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయి ఇంకా వీళ్ళు వస్తారనే టైంకు ఎవరిని ఎట్లా చేయాలనో అట్లా చేసుకుంటూ వస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి రక్ష, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ పేద వర్గాల కండ. ఏమో బయట ఆల్రెడీ మల్లన్న ఢిల్లీకి పోయిండు, పార్టీ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర పడుతున్నది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, పార్టీ పెట్టబోతున్నాడు అన్న చర్చ ఉంటే మీరేమో మొత్తం కాంగ్రెస్ అని లేపుతా ఉన్నారు. రఘు నేను ఒకటి చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడంటే, తీన్మార్ మల్లన్న ఖాళీ ఎప్పుడు కూర్చోడు రఘు. మాకు ఉండాల్సిన వ్యూహాలు, మాకు ఉండాల్సిన ప్రతి వ్యూహాలు, మాకు ఉండాల్సినటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంట్లో కూర్చుంటే వాళ్ళం కాదు మేము. మాకు ఉండాల్సిన వ్యూహాలన్నీ ఉంటాయి. ఓకే, నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ,
రాహుల్ గాంధీ గారి ఏదైతే కాస్ట్ సెన్సర్ చేసి ఎవరెంత ఉన్నారో ఈ దేశంలో వారికి అంత వాట దక్కాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన దానికోసం చేయడం. మేము విశ్వసిస్తూ ఉన్నాం అది జరుగుతుందని, ఈ దేశవ్యాప్తంగా జరుగుతుందని విశ్వసిస్తూ ఉన్నాం. పార్టీ రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఇంతకీ? అంటే పార్టీ విషయం ఏంటంటే ఆల్రెడీ చాలా మంది ఈ క్వశ్చన్ అడిగినారు, ఏదో పార్టీ పెడతా ఉన్నారు, ఏదో పెడతా ఉన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక కథ ఓ లెక్కన. సో చాలా బీసీ పార్టీలు పుడతాయి రేపు పొద్దుగాల, చాలా బీసీ పార్టీలు పుడతాయి. బీసీల నుంచి ఒక పార్టీ రాకూడదా ఏంటి? వస్తే తప్పేంది? తప్పేముంది. ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు అంతే, ప్రశాంతంగా పెట్టుకోవచ్చు, కొట్లాడవచ్చు. సో మా ముందున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను మేము విజయం సాధించే దిశగా తీసుకుపోవాలి. ఆ ఆలోచన గెలవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు. కాంగ్రెస్ బీసీ అనో, కాంగ్రెస్ బహుజన్ అనో, ఇంకో పార్టీ ఏమైనా అట్లా ఏం లేదు రఘు, అట్లా ఏముండదా? అట్లా అవకాశమే లేదా? విషయం ఏం చెప్తా ఉన్నంటే కాంగ్రెస్ పార్టీ మేము విశ్వసిస్తా ఉన్నాం బీసీలను దూరం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి చైతన్యం కాంగ్రెస్ పార్టీ బలం. ఒకటే పాయింట్, ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకు దగ్గర అవుతుంది అని మీరు ఒక టార్గెట్ ని పెట్టుకున్నారు, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అంటే ఇది జరగకపోతే ఇక మేము వీళ్ళతోని ఇక కథ మీకు మాకు సంబంధం లేదని మీరు అప్పుడు అనుకుంటారు. రాహుల్ గాంధీ గారికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈ వర్గాల నుంచి మేము అందించాలి. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ సంపూర్ణంగా నెరవేర్చేంత ధైర్యం మేము ఇవ్వాలి ఆయనకి. ఆ ధైర్యాన్ని ఓ వైపు ఇస్తూనే ఈ వర్గాల నుంచి ఆయన ఆలోచనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయిస్తాం. అది మాకున్న కాన్ఫిడెంట్. అది ఆయనని డామినేట్ చేసి ఆయనని బెదిరించి నువ్వు ఇది చేస్తే నేను నీ పార్టీని ఖతం చేస్తామని బెదిరించేటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి ముక్కుతాడేయాలి. ఇన్ని రోజులు జరిగింది అదే, ఇన్ని రోజులు జరిగింది. కానీ మీ టార్గెట్ జస్ట్ ఒక 3 to 4 years మాత్రమే ఉంది. ఈ టార్గెట్ రీచ్ అయ్యి రెడ్లని కాదని, లేకపోతే వెలమలని కాదని, ఇంకో వర్గాన్ని కాదని రాజ్యాధికారంలోకి రావడానికి ఏం అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు ఎలక్షన్ పెడితే బీసీల సత్తా ఏందో బయటకు వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తున లేసింది బీసీ మూమెంటు. బీసీ ప్రజల్లో ఒక సరికొత్త ఆలోచన ప్రారంభమైంది. ఇప్పుడు నువ్వు విడిపోయి ఎవరిని బెదిరిస్తావు? నువ్వు రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగా పనిచేసి నీ తాన ఓట్లేవి, నీ తాన ఓట్లే లేవుగా, ఎవరిని బెదిరిస్తావు? నువ్వు ఓట్లన్నీ మా తానుండే, మేమంతా రాహుల్ గాంధీ గారికి ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ చేయించడం కోసం అండగున్నటువంటి వాళ్ళం కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే నేను నమ్ముతా ఉన్నా రాహుల్ గాంధీ ద్వారా సాధ్యమవుతుందని నేను నమ్ముతా ఉన్నా.